Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో ఎవరెవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరి కోసం నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఓకేనా ఇంగ్లీష్ కోసం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని మీకు ఫ్రీ క్లాసెస్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ అన్ని టాపిక్స్లోకి ఓకేనా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ఓకేనా ఆల్రెడీ మనము మొన్ననే ఆల్రెడీ మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ టైం ఆ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. ఓకేనా ఇది మీకు క్లాస్ 2 అనమాట. క్లాస్ 2 చూసే ముందు క్లాస్ 1 కంపల్సరీ చూడండి. ఓకేనా ఎవరెవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అని మీకోసం చేస్తూనే ఉంటాను. ఓకేనా కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అయితే సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో, అవి కూడా క్లాసెస్ చూడండి. ఓకేనా అయితే ఈ ర్యాపిడ్ రివిజన్లో మీకు ఎలా ఉంటాయి అంటే సో ప్రతి టాపిక్ ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఉద్దేశంలో పెట్టుకొని మీకు ఆ టాపిక్స్ నుంచి మీకు ఏంటంటే సో ప్రాక్టీస్ అనేవి చేయించడం కోసం నేను ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే రైట్ అయితే మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకు ఏంటంటే చూడండి స్టూడెంట్స్, మీకు ఆఫర్ అనేది ఆల్రెడీ పెట్టాను, చాలామందికి తెలిసిందే. ఓకేనా ఈరోజు మీకు ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి ఆఫర్ అనేది పెట్టాము అండి. ఓన్లీ 49 రూపీస్కే ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకేనా సో కోర్టు జాబ్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది 21st వరకు ఉన్నాయి కదా, ఆ 21st వరకు మీకు ఏంటంటే ఈ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అండి. ఓకేనా ఆఫర్ మీకు ఈ రోజుతోటి ఎండ్ అవుతుంది. రైట్ 49 రూపీస్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అనమాట. ఓకేనా వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది అందులో. ఆ కోర్సు చూస్తే చాలు. ఎస్ఎస్సి లెవెల్ కోర్స్ అది. ఎస్ఎస్సి లెవెల్లో మీరు కనుక విన్నారు అంటే ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు. డెమో క్లాసులు ఉంటాయి, డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా ఈరోజు 6th ఏప్రిల్ నైట్ వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుందండి. ముందే వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఉందండి అక్కడ. ఓకేనా సో ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. ఓకేనా ఇది కూడా మీకు ఏంటంటే 3 months వ్యాలిడిటీ పెట్టాను, ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది కూడా ఓన్లీ 99 రూపీస్కే మీకు ఇక్కడ ఈ కోర్స్ అనేది లభిస్తుంది అండి. ఓకేనా ఇవ్వదు రైట్. అయితే మీకు ఆల్రెడీ బుక్ విషయం తెలిసిందే కదా, బుక్ అనేది ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయిందండి. సో మీకు ఒకవేళ బుక్ కావాలి అనుకుంటే సో బుక్ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా రైట్ అయితే ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఏంటంటే 2 టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మోడల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను నాన్న. ఇందులో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను నార్మల్గా. రైట్ అయితే ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుద్ది? నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ప్రిపోజిషన్ అవుద్దా, కంజంక్షన్ అవుద్దా, ఇంటర్జెక్షన్ అవుద్దా, ఏమవుద్ది అని అడుగుతాడు అనమాట. ఇలా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. లేకపోతే ఇట్లా కూడా అడగొచ్చు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో అడ్జెక్టివ్ ఏది, నౌన్ ఏది, ప్రొనౌన్ ఏది, వెర్బ్ ఏది, యాడ్వర్బ్ ఏది అని చెప్పేసి ఇలా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అండి. ఆల్రెడీ మనకు కోర్ట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి కదా పోయినసారి. సో ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగారు, అందుకోసం అని చెప్పేసి ఈ మోడల్ మీకు కవర్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా సో జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ మాత్రం డీటెయిల్గా వినండి. మీకు ఓన్లీ ఆన్సర్ చెప్పి వెళ్ళిపోకుండా మిగతా ఆప్షన్స్ అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అయితే ఈ టాపిక్ రావాలి అంటే మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీకు అక్కడ సో ఈ టాపిక్ అనేది ఫ్రీగా ఉంది అండి. డెమో క్లాసెస్లో భాగంగా ఈ టాపిక్ ఫ్రీగా ఉంది. ఈ టాపిక్ మొత్తం వినండి ఫ్రీగానే. ఓకే ఈ టాపిక్ మొత్తం వినండి. అంటే ఏ వర్డ్ ఏమవుద్ది అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ టాపిక్ మొత్తం వినొచ్చు మీరు డెమో క్లాసెస్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీకు ఈ టాపిక్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. డెమో క్లాసెస్లో ఆ టాపిక్ మొత్తం వినొచ్చు అనమాట. రైట్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. షీ వాజ్ ఏ న్యాచురల్ మోటివేటర్. ఓకేనా రైట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతే షీ వాజ్ ఏ న్యాచురల్ మోటివేటర్ అండి. అయితే న్యాచురల్ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఓకేనా అడ్జెక్టివ్ అవుద్దా, నౌన్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, నెక్స్ట్ ప్రిపోజిషన్ అవుద్దా, మనం క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా అయితే జనరల్గా చూడండి స్టూడెంట్స్, మీకు సో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా మీరు ఏం వరి అవ్వకండి, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు క్లాసెస్లో. ఓకేనా ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. రైట్ అయితే చూడండి షీ అనేది ఏంటిది ఇక్కడ ఫస్ట్ ప్రొనౌన్ అండి. వాజ్ అనేది ఏంటిది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అండి. ఏ అనేది ఏంటిది ఇక్కడ ఆర్టికల్ అండి. ఓకేనా ఆర్టికల్స్లో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ అండ్ ద
ఓకేనా. మనకు డెఫినెట్ ఆర్టికల్, ఓకేనా, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ మొత్తం 3 ఉంటాయి, ఏ అండ్ ద. ఆ మూడింటి మనము 2 రకాలుగా డివైడ్ చేస్తాము. ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఎందుకంటే దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అంటాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ అంటాం దాని. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, అంటే డెఫినెట్ చెప్తున్నాం కదా పర్టికులర్ అబ్బాయి అని, కాబట్టి దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఓకేనా, అది పక్కన పెట్టండి. తర్వాత షీ వాజ్ ఏ న్యాచురల్ మోటివేటర్. ఇది జాగ్రత్తగా చూడండి, ఏ అనేది ఏంటిది ఇక్కడ మనకు ఆర్టికలా కాదా నాన్న, ఆర్టికల్, రైట్. అయితే జనరల్ చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది అంటే, ఓకేనా, ఆర్టికల్ వచ్చింది అంటే కంపల్సరీ దాని పక్కన ఏముంటుంది మనకు, నౌన్ అనేది ఉంటుంది అండి. ఒక ఆర్టికల్ వచ్చింది అంటే కంపల్సరీ మనకి ఏముంటుంది, దాని పక్కన నౌన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ నౌన్ని మోడిఫై చేసే వర్డ్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక నౌన్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం మనము, అడ్జెక్టివ్ అంటాం. ఓకేనా, అడ్జెక్టివ్ అంటే ఏంటి చెప్పండి, నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేసే వర్డ్ని ఏమంటాం మనం, అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి సో మనకు అప్పుడు స్ట్రక్చర్, ఇంకో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకేనా, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇదో ఫార్మేట్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకోటి, మీకు అడ్జెక్టివ్నే మోడిఫై చేయడానికి కూడా కొన్నిసార్లు వర్డ్స్ వస్తాయి. ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసి దాన్ని ఏమంటాం చెప్పండి, యాడ్వర్బ్ అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని, యాడ్వర్బ్ అంటాం. కాబట్టి ఇంకో ఫార్మేట్ ఏముంటుంది అంటే చూడండి, ఇక్కడ ఆర్టికల్ ప్లస్, ఓకేనా, యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకేనా, ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇలా మనకు ఉంటాయి అండి. ఓకేనా, ఫార్మేట్స్ అనేవి ఇలా ఉంటాయి, రైట్. అంటే ఆర్టికల్ పక్కన డైరెక్ట్ ఒకటే ఉందంటే అది నౌన్ అవుతుంది. ఆర్టికల్ పక్కన అడ్జెక్టివ్ వచ్చి మళ్ళీ నౌన్ రావచ్చు. ఆర్టికల్ పక్కన యాడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్ కూడా రావచ్చు అనమాట. ఈ ఫార్మేట్ ఉంటుంది. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఏ అనేది ఇక్కడ ఆర్టికల్ కదా, మరి ఇప్పుడు ఇక్కడ నౌన్ ఎక్కడుంది, మోటివేటర్. మోటివేటర్ అంటే ఒక పర్సన్ కదా, కాబట్టి మోటివేటర్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ నౌన్ అవుతుంది. కాబట్టి ఆమె ఎలాంటి మోటివేటర్, న్యాచురల్ మోటివేటర్. కాబట్టి ఇక్కడ నౌన్ని మోడిఫై చేస్తుందా లేదా ఈ వర్డ్, ఓకేనా, ఒక నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి న్యాచురల్ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది మనకి, అది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఇది ఎట్లా నౌన్ కాదు, ప్రిపోజిషన్ కాదు, వెర్బ్ కూడా కాదు, వాజ్ అనేది వెర్బ్. ఇక్కడ అర్థమైంది అందరికీ మీకు ఇక్కడ. సో న్యాచురల్ మోటివేటర్, ఇంత కాన్సెప్ట్ ఉంటుంది మీకు. సో ఆర్టికల్ కాన్సెప్ట్ అర్థమైందా, ఆర్టికల్ వస్తే చే నౌన్స్ కోసం. ఓకేనా, ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి, లేకపోతే ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, లేకపోతే ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మీకు దీనికి ఎగ్జాంపుల్ రాస్తా చూడండి, మీకు ఏ బాయ్. ఓకేనా, నెక్స్ట్ ఏ క్లెవర్ బాయ్. ఇప్పుడు చెప్పండి, బాయ్ అనేది నౌన్, క్లెవర్ అనేది అడ్జెక్టివ్ అవుతుందండి. ఏ వెరీ క్లెవర్ బాయ్, ఏ వెరీ క్లెవర్ బాయ్. బాయ్ అనేది నౌను, క్లెవర్ అనేది అడ్జెక్టివ్, వెరీ అనేది ఏం చేస్తుంది ఇక్కడ, క్లెవర్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా, వెరీ అనే వర్డ్ క్లెవర్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి వెరీ అనేది ఏమవుతుంది చెప్పండి, యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ అడ్జెక్టివ్కి యాడ్వర్బ్కు తేడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్, అసలు అడ్జెక్టివ్ ఏం చేస్తుంది, యాడ్వర్బ్ ఏం చేస్తుందో చూడండి. చూడండి ఇక్కడ జాగ్రత్త, డెఫినేషన్స్ బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్ నేర్చుకోండి ఇక్కడ క్లియర్గా, రైట్. చూడండి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అసలు, జనరల్గా అడ్జెక్టివ్స్ అనగానే మనకు అసలు ఏం గుర్తుండదు. ఓకేనా, చూడండి, ఫస్ట్ నౌన్స్ అంటే ఏంటివి, పేర్లు, నేమ్స్ అంటూ ఉంటాం. ప్రొనౌన్స్ అంటే, ప్రొనౌన్ అంటే ప్రోన్ ప్లస్ నౌన్. ప్రొనౌన్స్లో కూడా నౌన్స్ అనే లింక్ ఉంది కదా, కాబట్టి ప్రొనౌన్స్ అంటే ఏంటంటే నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ఏమంటాం మనం, ప్రొనౌన్స్ అంటాం. నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ప్రొనౌన్స్ అంటాం, రైట్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్, అసలు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఏదో డెఫినేషన్ బట్టి పడితే మర్చిపోతూ ఉంటాం, కానీ వర్డ్లోనే మనకు మొత్తం కనిపిస్తుంది డెఫినేషన్ అనేది. అడ్జెక్టివ్స్ అంటే ఏంటివంటే చూడండి క్లియర్గా, అడ్జెక్టివ్స్లో యాడ్ ఉందా లేదా, యాడ్. సో యాడ్ చేయడం అంటే ఏంటిది, యాడ్ అంటే యాడ్ చేయడమే కదా, యాడ్ చేస్తే సంథింగ్ ఏదో ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుందంటే మోడిఫై అవుతున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే మోడిఫై చేస్తాయి, యాడ్ ఉంది కాబట్టి. ఓకేనా, కాబట్టి వేటిని మోడిఫై చేస్తాయి అంటే నౌన్స్ని, ప్రొనౌన్స్ని. వేటిని మోడిఫై చేస్తాయి, నౌన్స్ని, ప్రొనౌన్స్ని. కాబట్టి యాడ్ ఉంది కదా, యాడ్ అంటేనే యాడ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అంటే మోడిఫై చేయడమే కదా, చేంజ్ చేయడమే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి. వేటిని, అడ్జెక్టివ్స్ పైన ఏమేమి ఉంటాయి, నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. ఎలాగ మోటివేటర్ అనేది నౌన్ కదా, దాన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ద వర్డ్స్ విచ్ మోడిఫై నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ దే ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. అది డెఫినేషన్, అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మరి ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఈ డెఫినేషన్ కూడా గుర్తొస్తాం మనకి. ఇందులో కూడా యాడ్ ఉంది కదా, యాడ్ అంటే ఏంటిది, యాడ్ చేయడం.
ఓకేనా, యాడ్ చేయడం అంటే మళ్ళీ మోడిఫై చేయడమే కదా, కాబట్టి యాడ్వర్బ్ వెయిట్ని మోడిఫై చేస్తుంది. సో యాడ్వర్బ్కి మొత్తం 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒకటి ఇక్కడ అర్థమవుతుంది మనకి, యాడ్వర్బ్. కాబట్టి ఫస్ట్ వర్బ్ని మోడిఫై చేసేదాన్ని మనము యాడ్వర్బ్ అంటాం. ఓకేనా, దాని తర్వాత అడ్జెక్టివ్ను మోడిఫై చేసేదాన్ని కూడా మనము యాడ్వర్బే అంటాం. నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేసేదాన్ని అడ్జెక్టివ్ అన్నాం. మరి అడ్జెక్టివ్నే మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, యాడ్వర్బ్ అంటాం. కాబట్టి ఒక యాడ్వర్బ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, నెక్స్ట్ అనదర్ యాడ్వర్బ్ను కూడా మోడిఫై చేస్తుంది. ఓకేనా, అనదర్ యాడ్వర్బ్ను కూడా మోడిఫై చేస్తుంది. ఇది మనకు అడ్జెక్టివ్ యాడ్వర్బ్ డెఫినేషన్స్ అంతే. చూడండి ఇక్కడ, సో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసేదాన్ని ఏమో అడ్జెక్టివ్ అన్నాం, రైట్. అదే యాడ్వర్బ్ ఏం చేస్తుంది, వర్బ్ని మోడిఫై చేయొచ్చు, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేయొచ్చు, దాన్ని కూడా యాడ్వర్బే అంటాం. ఓకేనా, కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ యాడ్వర్బ్ డెఫినేషన్స్ అనమాట. యాడ్ ఉంది కాబట్టి చెప్తాం అంతే. ఓకేనా, యాడ్ ఉంది అంటే అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. యాడ్ అంటే యాడ్ చేయడం, మోడిఫై చేయడం అనమాట. కాబట్టి ఇవి 2 మనకు మోడిఫై చేసేవన్నమాట. క్లియరా, రైట్. ఎనీవే మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, న్యాచురల్ తోటి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకో ట్రిక్ చెప్పనా మీకు, ఎప్పుడైనా సరే జనరల్గా ఏఎల్, ఓకేనా, ఏఎల్ తోటి, ఓకేనా, ఏఎల్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతే అవి మనకు జనరల్గా ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి నాన్న. ఓకేనా, ఏఎల్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతాయి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. నేషనల్, రీజనల్, పొలిటికల్, ఓకేనా, ఇవన్నీ మనకి ఏమవుతాయి అడ్జెక్టివ్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది న్యాచురల్, ఆర్టిఫిషియల్, ఇలా ఏఎల్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతే జనరల్ మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. అర్థమైందా? అదే మనకు హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ కూడా మనకు ఏఎల్ తోటి ఎండ్ అవుతుంది, కానీ అక్కడ ఏఎల్ అనేది సఫిక్స్ కాదు. సో మనకు సఫిక్స్ అయినప్పుడు మాత్రం అది మనకు అడ్జెక్టివ్. హాస్పిటల్ ప్లస్ ఏఎల్ అనలేం కదా, కాబట్టి మనకు అప్పుడు సో హాస్పిటల్ అనేది నౌన్ అవుతుంది. జనరల్గా ఏఎల్ తోటి ఎండ్ అయితే మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి, ఏఎల్ అనే సఫిక్స్ తోటి. ఓకేనా, రీజనల్ అన్నాం అనుకోండి, రీజన్ ప్లస్ ఏఎల్. పొలిటికల్ అన్నాం అనుకోండి, పొలిటికల్, ఇట్లా మనకు పాలిటిక్స్ లాగా అనమాట. ఓకేనా, సో సఫిక్స్ తోటి ఎండ్ అవుతాయి, ఏఎల్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతాయి, అవి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి, రైట్. కాబట్టి ఆప్షన్ ఏ. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ లక్కీ దట్ ప్రియా బార్న్ ఇన్ ద 60s. ఓకేనా, 60sలో ఆమె పుట్టిందట. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ లక్కీ, ఇది ఒక సెంటెన్స్ అండి, సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, ఇది ఒక సెంటెన్స్. తర్వాత ప్రియా బార్న్ ఇన్ ద 60s, ఇది సబ్జెక్టు, ఇది కూడా సబ్జెక్టే. కాబట్టి ఇది ఒక సెంటెన్స్ ఉంది, ఇది ఒక సెంటెన్స్ ఉంది, 2 సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ. మరి ఇప్పుడు దట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ రెండింటిని కలుపుతుంది నాన్న, అంతే. ఓకే, దట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ ఉందా లేదా. కాబట్టి మనకు దట్ అనేది ఏం చేస్తుంది, ఆ 2 సెంటెన్స్లను కలుపుతుంది. మరి 2 సెంటెన్స్లను కలుపుతుంది కాబట్టి సో మనకు 2 వర్డ్స్ని కానీ, 2 సెంటెన్సెస్ని కానీ, 2 ఫ్రేజెస్ని కానీ, 2 క్లాజెస్ని కానీ కలిపే వాటిని ఏమంటాం మనం, కంజంక్షన్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనకు దట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కంజంక్షన్ అవుతుంది, అడ్జెక్టివ్ కాదు. ఓకేనా, యాడ్వర్బ్ కాదు, ఇంటర్జెక్షన్ కాదు, ఏమవుతుంది మనకు అక్కడ, సో మనకు కంజంక్షన్ అవుతుంది అనమాట. దట్ అనేది కంజంక్షన్ అవుతుంది ఇక్కడ. అది చూడండి, దట్ అనేది ఓన్లీ కంజంక్షన్ అవుతుందనే కాదు, సెంటెన్స్ని బట్టి చూసుకోవాలి. ఓకేనా, దట్ అనేది మనకు కొన్నిసార్లు ప్రనౌన్ కూడా అవుతుంది, రిలేటివ్ ప్రనౌన్ అంటాం. ఓకేనా, సో ప్రనౌన్ కూడా అవుతుంది. మీకు అందులో టాపిక్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇందులో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అది వచ్చినప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఎనీవే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, రైట్. అయితే ఇక్కడ మీకు ఇంటర్జెక్షన్ తెలుసా? చూడండి, ఇక్కడ మనకి ఇంటర్జెక్షన్ మనం ఎట్లా గుర్తుపట్టాలండి, లాస్ట్లో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, చెప్తే గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, ఇంటర్జెక్షన్ అంటాం. ఇంటర్జెక్షన్, కంజంక్షన్. అయితే కంజంక్షన్ ఇక్కడ డెఫినేషన్ మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. కంజంక్షన్, జంక్షన్ అంటే ఏంటిది, జాయినింగ్ పాయింటా కాదా? జంక్షన్ అంటే జాయినింగ్ పాయింటే కదా. సో కంజంక్షన్ అంటే ఏంటంటే జాయిన్ చేసేవన్నమాట. కొన్ని వర్డ్స్ వేటి కోసం ఉపయోగిస్తాము అంటే 2 వర్డ్స్ని కానీ, 2 సెంటెన్సెస్ని కానీ, 2 ఫ్రేజెస్ని కానీ, 2 క్లాజెస్ని కానీ కలపడం కోసం యూజ్ చేసుకుంటాం. వాటినే మనము కంజంక్షన్స్ అంటాం. ఓకేనా, కంజంక్షన్ ఈ పదంలోనే ఉంటుంది మనకు క్లియర్గా. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నాను, చాలామంది తప్పు చేస్తారు ఈ క్వశ్చన్స్లలో. ఐ కాల్డ్ మై ఫాదర్, చాలామంది ఆన్సర్ ఏమైతే తెలుసా ఈ క్వశ్చన్కి, డైరెక్ట్ ప్రనౌన్ అని ఆన్సర్ పెట్టేస్తారండి. ఐ కాల్డ్ మై ఫాదర్ ప్రనౌన్ ఆన్సర్ పెట్టేస్తారు, కానీ మనకు మై అనేది మనకు ప్రనౌన్ కాదు. ఓకేనా, మై అనేది మనకు ప్రనౌన్ కాదు నాన్న. మై అనేది మనకి ఏంటంటే పొసెసివ్ అడ్జెక్టివ్, అది అడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. ఓకేనా, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట మై అనేది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇక్కడ ఐ అంటే ఏంటిది, ప్రనౌన్. కాల్డ్ అనేది మనకు వర్బ్, మై అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్,
ఫాదర్ అనేది మనకి ఏమవుతుంది నౌన్ అవుతుంది రైట్. అయితే మై అనేది ఎందుకు పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటో ఒకసారి అయితే మనకు మై అనేది మనకి ఏమవుతుంది అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఒకసారి మీకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ ప్రొనౌన్స్ లాగా ఉండే అడ్జెక్టివ్స్ లాగా అయ్యే ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ మనకు మై, తర్వాత అవర్, తర్వాత యువర్, ఓకేనా. తర్వాత సో మనకు హర్ అనేది మనకు పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, పొసెసివ్ అడ్జెక్టివ్ లాగా కూడా ఉంటుంది. ఓకే, ఇది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా అవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్ కూడా అవుతుంది రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే హిజ్ అనేది మనకి ఏంటంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ దేర్ అనేది కూడా మనకి ఏంటంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇవి మనకు జనరల్గా పొసెసివ్ అడ్జెక్టివ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటి మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా రైట్. కాబట్టి మనకు మై అనేది ఏమవుతుంది చెప్పండి పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. మరి మనకి ఇక్కడ చెప్తా చూడండి మైన్ అనేది ఏమవుతుందంటే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. మైన్ అనేది ఏమవుతుంది మనకు పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు అవర్కి ఏమొస్తుంది అవర్స్. ఓకేనా, అవర్స్ అనేది మనకు పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. యువర్కి ఏమొస్తుంది యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. హర్కి ఏమొస్తుంది హర్స్. హిస్కి మనకి ఏముండదు. దేర్కి ఏమొస్తుంది దేర్స్, అవి మనకు పొసెసివ్ ప్రొనౌన్స్ వస్తాయి. ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు మన యాప్లో ఉంటుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది యాప్లో. ఓకేనా, యాప్లో ఫ్రీ క్లాసులు అవన్నీ ఫ్రీగా చూడండి నన్ను వెళ్ళి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ ఏ. 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. షీ ఈజ్ ఏ డిఫెన్స్ సైంటిస్ట్. షీ ఈజ్ ఏ డిఫెన్స్ సైంటిస్ట్ అట. షీ అనేది ఏంటిది ఇక్కడ ప్రొనౌన్. ఈజ్ అనేది ఏంటిది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఓకేనా, అంటే ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ కూడా అదే అన్నట్టే రైట్. ఏ అనేది ఆర్టికల్ అండి. ఆర్టికల్ వచ్చింది అంటే లాస్ట్లో మనకి ఏముంటుంది నౌన్ ఉంటుంది. కాబట్టి సైంటిస్ట్ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి నౌన్ అయిపోతుంది. డిఫెన్స్ అనేది ఏముంటుంది ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. డిఫెన్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి దేన్ని అడుగుతుంది మనకు సైంటిస్ట్ అనేది ఏంటి అవుతుంది అని అడుగుతుంది కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అది. నెక్స్ట్ మీకు ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్, ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. అప్పుడు మనకి ఏమవుతుంది ఇది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. చెప్పండి కదా ఆర్టికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అది. నెక్స్ట్ షీ ఈట్స్ వెరీ లిటిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, యాక్చువల్గా మన బుక్ తీసుకున్న వాళ్ళకు మీకు బుక్లోని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో. సో బుక్లో మీకు యాక్చువల్గా లిటిల్ అనేది మనకు అడ్జెక్టివ్ ఇది ఇవ్వడం జరిగింది. కానీ మనకు లిటిల్ అనేది మనకి ఇక్కడ అదొక్కటి ఎర్రర్ చూసుకున్నాను. మీకు కీ కరెక్షన్ అనేది చేసుకోండి ఇక్కడ. షీ ఈట్స్ వెరీ లిటిల్ అనేది మనకి ఏమవుతుంది అంటే జనరల్గా ఈ సెంటెన్స్లో మనకు ప్రొనౌన్ అవుతుంది నాన్న. ఏమవుతుంది చెప్పండి ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. సో లిటిల్ అంటే చూడండి జనరల్గా లిటిల్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ప్రొనౌన్ కూడా అవుతుంది. అంటే క్వాంటిటీ అనమాట. ఆమె తింటుంది. ఎంత తింటుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని అయితే అడ్జెక్టివ్ అనలేము కదా. ఒకవేళ ఇది అడ్జెక్టివ్ అవుతే అడ్జెక్టివ్ పక్కన నౌన్ ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనకు నౌన్ లేదు. ఓకేనా, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే సో ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. అమౌంట్ ఎంత అమౌంట్ తింటుంది అని. ఓకేనా, ఎంత తింటుంది అని. కాబట్టి మనకి ఇక్కడ సింపుల్గా ఈ ఈట్స్ అనేది మనకు వెర్బ్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాం దీన్ని. ఆబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు అండి. మన నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు కాబట్టి ఇదైతే పేరు కాదు కదా నౌన్ కాదు కదా. సో మనకి ఈ సెంటెన్స్లో ఇది మనకి ఏమవుతుంది అంటే ప్రొనౌన్ అవుతుంది. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా రైట్. అయితే ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సరిత ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. ఒకసారి ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరిత ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ అంటే ఇది ఒక సెంటెన్స్ అంటే ఇంగ్లీష్లో. ఓకే, అయితే ఇక్కడ యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే ఏం చెప్పండి యాక్షన్ చేసేవాళ్ళు. ద వన్ హూ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. సరిత ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది రైట్. అయితే ఇక్కడ యాక్షన్ ఏంటిది ప్లేయింగ్. ఇది మనకు వెర్బ్ అనమాట, మెయిన్ వెర్బ్ అనమాట. ఈజ్ అనేది ఏంటి చెప్పండి ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్ అనమాట. ఓకేనా, సరిత ఏం ఆడుతుంది టెన్నిస్ ఆడుతుంది. కాబట్టి టెన్నిస్ మీద యాక్షన్ జరుగుతుంది కదా. కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ చెప్పండి మనకు టెన్నిస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందండి. ఓకేనా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇంగ్లీష్లో సెంటెన్స్లో ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్మేట్లో ఉంటుంది నార్మల్గా. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు అనమాట.
ఓకేనా. ద వన్ హూ ఈస్ డూయింగ్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్, ద వన్ హూ ఈస్ రిసీవింగ్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అనమాట, రైట్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఏమేమి వస్తాయి అంటే నౌన్స్ రావచ్చు లేదా ప్రొనౌన్స్ రావచ్చు నాన్న, అంతే, ఈ రెండే వస్తాయి. ఓకేనా, నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు. కొన్నిసార్లు మనకు జెరెండ్ కూడా వస్తుంది, V4 ఫామ్, దీన్ని మనం జెరెండ్ అంటాం, నౌన్ అంటాం. V4 ఫామ్ మనకు ఎప్పుడైతే మనకు అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో యాక్ట్ చేస్తుందో, అది మనకు నౌన్లా యాక్ట్ చేస్తుందో దాన్ని మనం జెరెండ్ అంటాం. ఓకేనా, కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ మీకు ఏమేమి రావచ్చు అంటే నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, లేదా V4 జెరెండ్ అని కూడా రావచ్చు అనమాట. అది జాగ్రత్త చూసుకో. ఎందుకంటే సరిత ఇప్పుడు పర్సన్ చేసే యాక్షన్ చేసే పర్సన్ అంటే కంపల్సరీ నౌనే పేరే కదా, కాబట్టి మనకు అప్పుడు నౌన్ రిప్లేస్ చేసుకుంటే షీ వాడచ్చు కదా. ఇక్కడ షీ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్ బదులు ఇట్టు పెట్టవచ్చు కదా, కాబట్టి షీ ఈస్ ప్లేయింగ్ ఇట్. కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి, రైట్. అయితే ఇంకో వర్డ్ ఉంటుందండి, ప్రెడికేట్ అనే వర్డ్ ఉంటుంది మీకు ఇంగ్లీష్లో. ఓకేనా, ప్రెడికేట్. చూడండి ఇక్కడ ప్రెడికేట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటంటే చూడండి క్లియర్గా, సబ్జెక్ట్ని మినహాయించి, సబ్జెక్ట్ కాకుండా ఎక్సెప్ట్ సబ్జెక్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ కాకుండా రిమైనింగ్ సెంటెన్స్ ఉంది కదా, హెల్పింగ్ ఓ ప్లస్ మెయిన్ ఓ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. ఏమంటాం దాన్ని, ప్రెడికేట్ అంటాం. సో ప్రెడికేట్ అంటే ఏంటిది, ద సెంటెన్స్, ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఎక్సెప్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ కాకుండా మిగతా పార్ట్ని కలిపి ఏమంటామంటే మనము ప్రెడికేట్ అంటాం. ఓకేనా, రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్, హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. చెప్పండి నన్ను ఇక్కడ, హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అట. హీ అంటే ఏంటిది ఇక్కడ ప్రొనౌన్, ఈజ్ అనేది ఏంటిది ఇక్కడ వెర్బ్. ఎక్స్ట్రీమ్లీ అనేది మనకి ఏంటిది ఎల్వైతో టెండ్ అయింది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది జనరల్గా యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. ఒక యాడ్వర్బ్ అనేది వెర్బ్ని మోడిఫై చేయొచ్చు, ఓకే, నాకు అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, ఇంకో యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేయొచ్చు అండి. మరి ఇప్పుడు సెన్సిటివ్, జనరల్ సెన్సిటివ్ అనేది మనకి ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ దేన్ని మోడిఫై చేస్తుంది అంటే ఎక్స్ట్రీమ్లీ అనేది ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా, వెర్బ్ అయితే కాదు, అది యాడ్వర్బ్ కూడా కాదు. యాడ్వర్బ్ కావాలి, ఇది ఒకవేళ యాడ్వర్బ్ పోతే మళ్ళీ ఈ యాడ్వర్బ్ను మోడిఫై చేయడానికి వెర్బ్ కూడా ఉండాల్సి వస్తుంది. ఇది యాడ్వర్బ్ కాదు, వెర్బ్ కాదు. సో మనకి మిగిలింది ఏంది, అడ్జెక్టివ్ అనమాట, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ అడ్జెక్టివ్. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకోటి మీకు క్లియర్ ఇంకోటి చెప్తా చూడండి, ఒకటి అడ్జెక్టివా కాదని ఎట్లా సింపుల్గా గుర్తుపట్టాలో చెప్తా చూడండి. అడ్జెక్టివా కాదా, మీకు డౌట్ వచ్చింది, ఇది అడ్జెక్టివా కాదా, ఇది అడ్జెక్టివా కాదని డౌట్ వచ్చింది అనుకోండి. సింపుల్గా ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఇప్పుడు ఏ అడ్జెక్టివ్ అయినా సరే ఏం చేస్తుంది, నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేయాల్సిందే కదా, మోడిఫై చేస్తుంది. అయితే మోడిఫై చేస్తుంది కాబట్టి ఏ అడ్జెక్టివ్ అయినా సరే దాని పక్కన కంపల్సరీ దానికి నౌన్ వచ్చే ఛాయిస్ ఉండాలి. ఎందుకంటే నౌన్ మోడిఫై చేస్తుంది కదా కంపల్సరీ, కాబట్టి ఏ వర్డ్ అడ్జెక్టివ్ అయినా సరే దాని పక్కన ఏమొచ్చే ఛాయిస్ ఉండాలి, నౌన్ వచ్చే ఛాయిస్ ఉండాలి. కాబట్టి సెన్సిటివ్ ఉన్నప్పుడు దాని పక్కన నౌన్ పెట్టి చూడండి, సెన్సిటివ్ పీపుల్, నౌన్ ఓకే అవుతుంది కదా, ఇక్కడ మోడిఫై చేసినట్టు ఉంటుంది కదా, కాబట్టి అది మనకు అడ్జెక్టివ్ సెన్సిటివ్ అనేది. పూర్ అనేది చెప్పండి, పూర్ రిచ్, అవి మనకు అడ్జెక్టివ్సా నౌన్సా, అడ్జెక్టివ్సా నౌన్సా అంటే, సో పూర్ పీపుల్ అంటున్నాం, పూర్ పక్కన నౌన్ వస్తుంది కదా, కాబట్టి అది మనకు అడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది కాబట్టి. రిచ్ పీపుల్ అది మనకు అడ్జెక్టివ్, అలాగా, రైట్. నెక్స్ట్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ ఉంది. ఇది చెప్పండి ఒకసారి నాకు ఆన్సరు, ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్, ఇందులో ఏది అడ్జెక్టివ్ ఏది నౌన్ చెప్పండి. ఓకేనా, ఇంటెలిజెంట్ అనేది నౌనా అడ్జెక్టివా, ఫస్ట్ వన్ చెప్పండి. ఇంటెలిజెంట్ అనేది నౌనా అడ్జెక్టివ్ అంటే ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ నానా, ఇంటెలిజెన్స్ అనేది నౌన్, ఆ పేరు అనమాట అది. సరే ఇది ఎందుకు అడ్జెక్టివ్, ఇది నౌన్ ఎందుకు కాదంటే చూడండి, ఇంటెలిజెంట్ బాయ్ అంటాం, ఇంటెలిజెంట్ బాయ్ అంటాం అంటే ఇంటెలిజెంట్ పక్కన నౌన్ వస్తుందా రావట్లేదు, అంటే ఇంటెలిజెంట్ అనేది ఒక నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, కాబట్టి ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. ఇంటెలిజెన్స్ బాయ్ అంటామా అనం, ఇంటెలిజెంట్ బాయ్ అంటాం, ఇంటెలిజెన్స్ బాయ్ అనం. ఇప్పుడు దీని పక్కన నౌన్ రావట్లేదు, దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంది. సో దేని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటే అది దాన్ని మోడిఫై చేస్తే అది మనకు అడ్జెక్టివ్ అయిపోతుంది. ఓకేనా, ఇది నౌన్, ఇది మనకు అడ్జెక్టివ్ అండి. ఓకేనా, కాబట్టి ఇది కూడా ఇంకో ట్రిక్ ఉంటుంది, ఈఎన్టీ తోటి ఏఎన్టీ తోటి ఎండ్ అవుతానేమో అడ్జెక్టివ్స్ అవుతాయి, ఈఎన్సిఈ ఏఎన్సి తోటి ఎండ్ అవుతానేమో మనకు నౌన్స్ అవుతాయి. ఓకేనా, అది రైట్. ఎనీవే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద బుక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. కొంచెం దిస్ అనేది ఏమవుతుంది జనరల్గా, కొంచెం రాస్తాను చూడండి క్లియర్గా, దిస్, దట్, దీస్, దోస్.
జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో ఇవి మనకు జనరల్గా ఏమవుతాయి అంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం వీటిని, డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. ఎందుకు సరే డెమాన్స్ట్రేటివ్ వర్డ్? డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్అవుట్ చేయడం అనమాట. డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? పాయింట్అవుట్ చేయడం అంటాం. ఇప్పుడు దిస్ బాయ్ అంటే ఈ పర్టికులర్ బాయ్ నేను పాయింట్అవుట్ చేస్తున్నాం కదా. సో దిస్, దట్టు, దీస్, దోస్ అనేవి పాయింట్అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం కాబట్టి అందుకే వాటిని డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం, రైట్. అయితే ఇవి మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి నాన్న, ఓకేనా. రెండు విధాలుగా ఉంటాయి, ఓకేనా. డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి అన్నమాట ఈ వర్డ్స్, రైట్. సార్ ఎప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనాలి, ఎప్పుడు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అనాలి, ఓకేనా, రైట్. చూడండి క్లియర్గా మీకు ఆల్రెడీ చెప్పిన అడ్జెక్టివ్ గురించి. అడ్జెక్టివ్ అనాలి అంటే దాని పక్కన ఏమి ఉండాలి? మనకు నౌన్ వచ్చే చాయిస్ ఉండాలి అక్కడ, రైట్. అయితే ఒకసారి ఈ సెంటెన్స్లో జాగ్రత్త చూడండి, మీకు ఒక 2 వర్డ్స్ రాస్తాను. దిస్ ఈజ్ మై బుక్, నెక్స్ట్ దిస్ బుక్ ఈజ్ మైన్. చూడండి క్లియర్గా, దిస్ ఈజ్ మై బుక్, దిస్ బుక్ ఈజ్ మైన్. ఇప్పుడు ఈ రెండింటిలో క్లియర్ చూడండి, దిస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ దిస్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ఈజ్ అనేది ఏంటిది? వెర్బ్ కదా. వెర్బ్ ముందు వచ్చేది మనకి ఏంటిది? సబ్జెక్ట్ కదా. సో దిస్ అనే ప్లేస్, ఓకేనా, ఈ ప్లేస్ దేనిది? సబ్జెక్ట్ ఇదే కదా. సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. సో దిస్ అనేది మనకి ఎట్లా నౌన్ కాదు కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ? ప్రొనౌన్. ఏమవుతుంది ఇక్కడ మనకు? ప్రొనౌన్ అవుతుంది, ఓకేనా. దిస్ తర్వాత డైరెక్ట్ వెర్బ్ వస్తే అప్పుడు మనకి దిస్ అనేది ఏమవుతుందండి? ప్రొనౌన్. ఇది మనకు డెమాన్స్ట్రేషన్ కాబట్టి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం, రైట్. నెక్స్ట్ కింది సెంటెన్స్ చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్ అండి, ఇది మొత్తం మనకు సబ్జెక్టు. అయితే ఇక్కడ నౌన్ ఏంటిది? బుక్. నౌన్ ఏంటిది? బుక్. ఇప్పుడు దిస్ అనేది ఏం చేస్తుంది? దిస్ పక్కన బుక్ వచ్చి, ఈ బుక్ అంటే కంపల్సరీ ఇక్కడ మనకు దిస్ బుక్, దిస్ పక్కన నౌన్ వచ్చింది కదా, అంటే దిస్ అనేది నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ దిస్ అనేది నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి నౌన్ని మోడిఫై చేసే దాన్ని ఏమంటాం మనం? అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇక్కడేమో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి క్లియర్గా వెర్బ్ ముందు వచ్చింది ఓన్లీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అంతే. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది కానీ నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి మనకి ఇది అడ్జెక్టివ్, అదేమో ప్రొనౌన్ అవుతుందండి, అంతే, ఓకేనా. అది మరి ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా దిస్ ఈజ్ ద బుక్ అంటే మరి ఇప్పుడు అండర్లైన్డ్ వర్డ్ మనకి ఏమవుతుంది? ఈజ్ అనేది మనకు వెర్బ్ కదా, వెర్బ్ ముందు మనకు సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా, ఓకేనా, మనకు నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. దిస్ అనేది దేన్ని మోడిఫై చేస్తలేదు కదా ఇక్కడ, కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుందా? కాదు. సో మనకేమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. సో మనకి ఇది ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో మనకు ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. పొసెసివ్ ప్రొనౌన్ అంటామా? దాన్ని లేదు, ఓకేనా, పొసెసివ్ ప్రొనౌన్ కాదు, రైట్. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి, ఆప్షన్ 2, అంతే. ఇవన్నీ మీకు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి ఈజీగా, రైట్. నెక్స్ట్ చూడండి, హీ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్. చూడండి వర్క్ని అండర్లైన్ చేసిండు, వర్క్ ఏమవుతుంది అని అడుగుతుండే, అంతే. హీ అనేది ఏంటిది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్ అన్న, ప్రొనౌన్ అన్న. నౌన్ కాదు కాబట్టి ప్రొనౌన్. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. నాట్ అనేది యాడ్వర్బ్ అండి, ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. ఇది నాట్ అనేది ఏమవుతుంది తెలుసా? యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే వర్క్ని మోడిఫై చేస్తుంది, వర్క్ చేయలేదు అని చెప్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటాం. నాట్ అనేది యాడ్వర్బ్. నెక్స్ట్ కంప్లీట్ అనేది మనకు V1, దా అనేది మనకు ఆర్టికల్. మరి ఆర్టికల్ పక్కన వచ్చింది అంటే మనకి ఇది ఏమవుతుంది? కంపల్సరీ నౌన్ అవుతుంది. కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ, నౌన్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అదే మనకు దే వర్క్ డైలీ అన్నాం అనుకోండి, వాళ్ళు డైలీ పనిచేస్తారు. దే అనేది సబ్జెక్టు, ఇక్కడ వర్క్ అనేది ఏమవుతుంది? వెర్బ్ అనమాట. డైలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది నాన్న, ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సో వర్క్ అనేది ఓన్లీ నౌన్ లాగానే వస్తుందని కాదు, ఎప్పుడు ఆ ప్లేస్ని బట్టి సెంటెన్స్లో ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి చూసుకోవాలి మనం అక్కడ, ఓకేనా. అక్కడ మనకు వర్క్ అనేది నౌన్ అయింది, ఇక్కడ మనకు వెర్బ్ అవుతుంది అనమాట, రైట్. అది నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ ఈజ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఎ నెక్స్ట్, ఓకేనా. హియర్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్. ఇట్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది? చూడండి ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది నాన్న? చూడండి మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం, ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మన యాప్లో క్లియర్గా ఫ్రీ క్లాసెస్లో ఉన్నాయి ఇవన్నీ, అందుకే చూడమంటున్నా, ఫ్రీ కాబట్టి చూడమంటున్నా, ఓకేనా. యాప్లో ఉన్నాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి సెల్ఫ్ వర్డ్స్ని నెక్స్ట్ సెల్స్ వర్డ్స్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సెల్ఫ్ తోటి కానీ సెల్స్ తోటి కానీ సఫిక్స్ లాగా వచ్చింది అనుకోండి, సెల్ఫ్ కానీ సెల్స్ కానీ సఫిక్స్ లాగా వచ్చిన వర్డ్స్ని ఏమంటాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సెల్ఫ్ అనేదేమో సింగులర్ ప్రొనౌన్స్కి ఉంటుంది, సెల్స్ అనేదేమో ప్లూరల్ ప్రొనౌన్స్కి ఉంటుంది. చెప్తా చూడండి, ఐ,
మై అంటే సింగులర్ కాబట్టి మై సెల్ఫ్, ఓకేనా. నెక్స్ట్ అవర్ అనేది మనకు ప్లూరల్ కాబట్టి అవర్ సెల్స్, అవర్ సెల్ఫ్ ఉండదు, అవర్ సెల్స్ అంటాం, రైట్. నెక్స్ట్ యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్స్ ఉంటుంది. ఎందుకంటే యు అనేది సింగులర్కి వాడచ్చు, ప్లూరల్కి వాడచ్చు కదా. యు అంటే సింగులర్, ప్లూరల్ రెండు వస్తాయి కాబట్టి యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్ అండి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా సో మనకు హీ, హిమ్ సెల్ఫ్ ఒకడే కదా. నెక్స్ట్ షీ, హర్ సెల్ఫ్. ఇట్, ఇట్ సెల్ఫ్. దే, దెమ్ సెల్స్. దే అంటే మనకి ఏమొస్తుంది, దే అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే సెల్స్, దెమ్ సెల్స్ అంటాం, దెమ్ సెల్స్ అంటాం, ఓకేనా. కాబట్టి సెల్ఫ్ వర్డ్స్, సెల్స్ వర్డ్స్ అండి, మీకు గుర్తుండడం కోసం రాయిస్తున్నాను. వీటిని ఏమంటాం, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. కాబట్టి ఇట్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ టు సీ ద యంగ్ మ్యాన్ రిటర్న్ హోమ్ సేఫ్లీ, రైట్. చూడండి ఇక్కడ ఎవ్రీవన్ అనే దాన్ని అండర్లైన్ చేసిండు అన్ని, ఓకే. ఎవ్రీవన్ అనే దాన్ని అండర్లైన్ చేసాడు. ఎవ్రీవన్ ఏమవుతుంది అంటుండు, రైట్. సో వాజ్ అనేది ఏంటిది మనకు వెర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్ కదా. కాబట్టి మనకు హెల్పింగ్ వర్బ్ కాబట్టి వెర్బ్ ముందు ఉండేది ఏంటిది మనకు సబ్జెక్ట్, అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. ఎవ్రీవన్ అనేది మనకి ఏంటంటే ఇండెఫినెట్ ప్రనౌన్ నాన్న, నౌన్ పేరు కాదు కదా ఎట్లాగో, అది ఏమవుతుంది కంపల్సరీ మనకు ప్రనౌన్ కావాలి, అది మనకు ఎక్స్పెషల్గా ఇండెఫినెట్ ప్రనౌన్ అవుతుంది. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఓకే. అయితే వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాపీ అనేది మనకు అడ్జెక్టివ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఓకే, ఓకేనా. అడ్జెక్టివ్. టు అనేది మనకి ఇక్కడ ప్రిపోజిషన్, సి అనేది మనకు వెర్బ్ V1, రైట్. ద అనేది మనకు ఆర్టికల్, ద యంగ్ మ్యాన్. చూడండి ఇక్కడ ఆర్టికల్ పక్కన ఏమొస్తుందండి, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఓకేనా. రిటర్న్ అంటే మనకి ఇక్కడ వెర్బ్, హోమ్ అంటే ఇక్కడ మనకు హోమ్ అనేది ఏమవుతుంది, నౌన్. రిటర్న్ హోమ్ సేఫ్లీ, సేఫ్లీ అనేది యాడ్వర్బ్ అండి. జనరల్గా ఎల్వైతో టెండ్ అవుతే వాటిని మనం జనరల్గా యాడ్వర్బ్స్ అంటాం. కాబట్టి సేఫ్లీ అనేది ఇక్కడ మనకు యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ఇది, ఓకేనా, రైట్. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా, ఎక్కడ చూసుకోండి. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మై డాక్టర్ స్పీక్స్ ఇన్ ఏ కామ్ వాయిస్, ఓకేనా. మై డాక్టర్ స్పీక్స్ ఇన్ ఏ కామ్ వాయిస్ అట. సో మై డాక్టర్ ఇక్కడ చూడండి, మై డాక్టర్ అన్నప్పుడు కూడా ఇంతే. మై అనేది ఏంటిది ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట, రైట్. డాక్టర్ అనేది నౌన్. ఇక్కడ దేన్ని అండర్లైన్ చేసిండు, స్పీక్స్ అనేది అండర్లైన్ చేసిండు కదా. మై డాక్టర్ సబ్జెక్ట్ అండి, ఇది మనకు వెర్బ్ V1 అనమాట. సింపుల్ ప్రెజెంట్లో ఉంది, అది సబ్జెక్ట్ ప్లస్ V1కి వస్తుంది అక్కడ, రైట్. సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి స్పీక్స్ అనేది ఏంటిదండి, వెర్బ్ అక్కడ. కాబట్టి ఆప్షన్ 4. ఇన్ అనేది ప్రిపోజిషన్, ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్, కామ్ వాయిస్. ఇన్ ఏ కామ్ వాయిస్ అంటే ఆర్టికల్ ఉంది ఇక్కడ, లాస్ట్లో ఉండేది నౌన్ అవుతుంది, వాయిస్ అనేది నౌన్. ఎలాంటి వాయిస్, కామ్ వాయిస్, నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా. కాబట్టి మనకు అది, రైట్. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఐ జెంట్లీ పుట్ ద బేబీ డౌన్ ఫర్ ఎ న్యాప్. చూడండి ఇక్కడ మనకు జెంట్లీ అనేది ఏమవుతుంది, ఐ జెంట్లీ పుట్, నేను ఎలా పెట్టాను, జెంట్లీ పుట్ అనమాట. పుట్ అనేది ఐ అనేది ఇక్కడ ప్రనౌన్ అండి, సబ్జెక్టు. పుట్ అనేది ఏంటిది ఇక్కడ వెర్బ్ అన్నమాట, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మనకు జెంట్లీ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందండి, యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకు యాడ్వర్బ్ అవుతుంది సార్ అంటే ఈ పుట్ని మోడిఫై చేస్తుందా లేదా, ఓకేనా. షీ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్ ఇక్కడ ఆల్వేస్ అనేది సాటిస్ఫైడ్ మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఆల్వేస్ అనేది ఏమవుతుంది అక్కడ మనకు యాడ్వర్బ్ అవుతుంది. అలాగే ఐ జెంట్లీ పుట్, పుట్ అనేది వెర్బ్, ఈ వెర్బ్ని మోడిఫై చేస్తుంది జెంట్లీ అనేది, కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ యాడ్వర్బ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2, ఓకేనా, రైట్. నెక్స్ట్ మోడల్ నాన్న, ఓకేనా. ఈ వీడియోలో మీకు సెకండ్ మోడల్ ఏంటంటే ఇఫ్ క్లాజ్ అనమాట, ఓకేనా. కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. అయితే ఈ కండిషనల్ సెంటెన్సెస్కి వెళ్ళే ముందు నీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత స్ట్రక్చర్ చూద్దాం, ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏంటంటే వీటిని మనం ఇఫ్ క్లాజెస్ అంటాం, ఇఫ్ క్లాజ్ లేదా అన్లెస్ క్లాజ్ అంటాం, రైట్. కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. అయితే చూడండి మనకు మొత్తం 4 స్ట్రక్చర్లు ఉంటాయండి ఇఫ్ క్లాజ్లో, ఓకేనా. ఇఫ్ క్లాస్లో మనకు 4 స్ట్రక్చర్లు ఉంటాయి. ఇఫ్ అనగానే చాలామంది అదంతా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అసలు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇప్పటి నుంచి నేను చెప్పేది క్లియర్గా వినండి, ఒక 10 నిమిషాలు క్లియర్గా వినండి, మీరు లైఫ్లో కూడా మర్చిపోరా ఇఫ్ క్లాస్ స్ట్రక్చర్స్ని, అంత ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. జాగ్రత్తగా చూసుకోండి, రైట్. చూడండి ఇఫ్ క్లాస్లో మొత్తం మనకు 4 ఉంటాయండి స్ట్రక్చర్లు. అవేంటివేంటో రాస్తా చూడండి క్లియర్గా. మొత్తం 4 కండిషనల్స్ ఉంటాయి, 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా. అయితే స్ట్రక్చర్ ఏముంటుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంతే. చూడండి ఫస్ట్ 0 కండిషనల్ ఏంటంటే
ఇఫ్ క్లాస్లో మనకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి నాన్న, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా ఏం రావాలి మనకు సింపుల్ ప్రెజెంటే రావాలి. ఇది ఓకే. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. అది జీరో కండిషనల్ అంటాం. నెక్స్ట్ వన్ కండిషనల్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, మరి మెయిన్ క్లాస్లో మనకి ఏం రావాలి అంటే విల్ ప్లస్ V1 లేదా కెన్ ప్లస్ V1 లేదా మే ప్లస్ V1. ఇది ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1 అనమాట. ఫస్ట్ ఇది చూడండి, రెండు చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. ఇది ఎలా అంటే జీరో కండిషనల్. జీరో కండిషనల్ అంటే కండిషన్స్ ఏమి ఉండవు. కండిషన్ ఏం లేదు అంటే 100% యాక్షన్ పాసిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ మీద ఎలాంటి కండిషన్స్ పెట్టలే, మీరు ఆ వర్క్ని కంపల్సరీ కంప్లీట్ చేసేస్తారనమాట. అన్ని కండిషన్స్ పెడితే కంప్లీట్ చేయలేరు, ఏ కండిషన్ పెట్టకపోతే కంప్లీట్ చేస్తారనమాట. కాబట్టి ఇఫ్ క్లాస్లో ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి మెయిన్ క్లాస్లో, సో విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1 అనమాట. రైట్. నెక్స్ట్ రెండు ఎలా ఉంటాయంటే చూడండి ఇక్కడ క్లియర్గా, దీన్ని పాస్ట్ చేయండి. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిది? సింపుల్ పాస్ట్ కదా. కాబట్టి ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది అంటే, సో మనకు విల్ అనేది ఇది పాస్ట్ చేసినాం కాబట్టి ఇది కూడా పాస్ట్ చేయండి అంతే. విల్లుకి పాస్ట్ ఏంటి నాన్న? వుడ్, కాబట్టి వుడ్ ప్లస్ V1. ఓకేనా. కెన్నుకి పాస్ట్ ఏంటి నాన్న? కుడ్, కాబట్టి కుడ్ ప్లస్ V1. మేకి పాస్ట్ ఏంటి నాన్న? మైట్, కాబట్టి మైట్ ప్లస్ V1. అంతే, అయిపోయింది. ఓకే. థర్డ్ స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏమి ఉండాలి? వుడ్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 మై ప్లస్ V1 అంతే. ఎందుకంటే దీన్ని పాస్ట్ చేసినాం కాబట్టి దాన్ని కూడా పాస్ట్ చేయాలి. ఓకేనా. ఇంకా లాస్ట్ స్ట్రక్చర్ అండి, సింపుల్ స్ట్రక్చర్ లాస్ట్ది. దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. కాబట్టి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ దీన్ని కూడా ఇంకా పాస్ట్ చేయాలి. అయితే ఇక్కడ క్లియర్గా ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే V3 ఉంటుంది కదా, ఇక్కడ కూడా V3 వచ్చే ఫార్మేట్ రాసుకోవాలి అని. మరి వుడ్ ప్లస్ V1 అంటాం, మరి వుడ్ పక్కన V3 రావాలంటే మనం ఏం చేయాలి? వుడ్ హ్యావ్ ప్లస్ V3 చేసుకోవాలి. ఇక్కడ V3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా V3 వచ్చే ఫార్మేట్ రాస్తున్నాను అంతే. నెక్స్ట్ కుడ్ హ్యావ్ ప్లస్ V3, ఏదన్నా ఒకటి మూడిట్లలో. ఓకేనా. లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3. ఈ మూడు రాసినా కదా ఇక్కడ అంటే ఏదో ఒకటి. ఓకేనా. ఏదైనా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే మనకు అక్కడ ఏం రావాలి చెప్పండి? వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇవి రావచ్చు అనమాట. ఇవి మనకు 4 స్ట్రక్చర్లు అండి అంతే. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇఫ్ క్లాస్లో ఏమేమి ఉన్నాయండి? 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ తోటి ఎప్పుడైనా సరే ఇవే ఉండాలి. ఇంకా ఎగ్జామ్లో ఏం చేస్తే తెలుసా వాడు? ఇఫ్ క్లాస్లోనే విల్లు షెల్ ఇస్తాడు. అసలు ఇఫ్ క్లాస్లో ఇవి ఉండకూడదు, అవి రాంగ్ అయిపోతాయి డైరెక్ట్గా. ఓకేనా. మెయిన్ క్లాస్లో ఏమొచ్చో మనకు చూడండి ఇక్కడ. ఫస్ట్ జీరో కండిషన్ అయితేనే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ ఉండాలి. నెక్స్ట్ వన్ కండిషన్ అయితే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ కూడా ఇక్కడ ఏముంది? విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1. అయితే ఇది ఫస్ట్ది పక్కన పెట్టండి పైది. ఇక దాంతో ఎక్కువ మనకు క్వశ్చన్స్ రావు. ఎందుకు సింపుల్ ప్రెజెంట్ అంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సార్ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఇచ్చిండు, మరి ఇప్పుడు ఇది వస్తుందా అంటే ఎట్లా చెప్తాం సార్ అని డౌట్ అడుగుతారు. ఎట్లా చెప్తామంటే యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నప్పుడు ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంటే పెట్టాలి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటిదంటే, ఇఫ్ వీ హీట్ ఐస్, మనం ఐస్ని హీట్ చేసినాం అనుకోండి, అదేమవుతుంది? కరుగుద్ది. కాబట్టి ఇట్ విల్ మెల్ట్ అంటామా? ఇట్ మెల్ట్స్ అంటామా? ఇట్ మెల్ట్స్ అంటాం. అంటే యూనివర్సల్ ట్రూత్ కదా ఐస్ని హీట్ చేస్తే కరగడం అనేది. కాబట్టి యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఓకేనా. కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ 3 మనకి ఇంపార్టెంట్. ఓకేనా. 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్. ఓకేనా. అయితే ఇఫ్ క్లాస్లో ఏమేమి ఉన్నాయి నాన్న? గుర్తుపెట్టేస్తా చూడండి ఇక్కడ. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. మెయిన్ క్లాస్లో ఏమేమి ఉన్నాయి నాన్న? విల్లు, కెన్ను, మే స్ట్రక్చరు, వుడ్, కుడ్, మైట్ స్ట్రక్చరు, తర్వాత వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ స్ట్రక్చర్. మూడింటికి జాయిన్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఏముండాలి? విల్లు, కెన్ను, మే ప్లస్ V1 అన్నింటి తర్వాత. సింపుల్ పాస్ట్ అంటే కొంచెం పాస్ట్ అయింది కదా, ఇక్కడ కూడా పాస్ట్ది రావాలి. వుడ్, కుడ్, మైట్ ప్లస్ V1. లాస్ట్ది సింపుల్. ఓకేనా. హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది నాన్న? హ్యాడ్ ప్లస్ V3.
ఓకే హ్యాడ్ ప్లస్ V3 మీకు ఇఫ్ క్లాస్లో హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా పర్ఫెక్ట్ లాగా ఉండాలి V3 స్ట్రక్చర్ ఉండాలి అంతే అప్పుడు మనకి ఏమొస్తుంది వుడ్ హ్యావ్ ప్లస్ V3 కుడ్ హ్యావ్ ప్లస్ V3 మైట్ హ్యావ్ ప్లస్ V3 ఆ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకోవాలన్నమాట అంతే ఓకేనా కాబట్టి ఇది మీకు ఇఫ్ క్లాస్లో 4 స్ట్రక్చర్స్ అండి ఓకే ఏం లేదు ఇది ఇచ్చి ఇదన్ని అడుగుతాడు ఇది ఇచ్చి ఇదన్ని అడుగుతాడు మీకు అంతే ఓకేనా చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ ఓకేనా అర్థమైంది కదా మీకైతే ఈ 4 అర్థం కాకపోతే మళ్ళీ వినండి ఓకేనా యాప్లో అయితే మీకు డీటెయిల్ కోర్సెస్ ఉంటాయండి రైట్ ఇక్కడ మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా అర్థమైంది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం ఇంకా చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్లో మీకు ఏముందండి ఐ హ్యాడ్ గాన్ దేర్ అంటే హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ ప్లస్ V3 అంటే ఇది ఏ స్ట్రక్చర్ అండి పాస్ట్ పర్ఫెక్ట్ కదా మరి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ V3 అంటే అక్కడ కూడా మనకు V3 ఫార్మేట్ ఉండాలి కదా మరి V3 ఫార్మేట్ అంటే విల్ హ్యావ్ ఎట్లాగూ రాదు విల్ హ్యాడ్ ఎట్లాగూ రాదు ఐ వుడ్ హ్యావ్ సీన్ వుడ్ హ్యావ్ ప్లస్ V3నా వుడ్ హ్యాడ్ ప్లస్ V3నా వుడ్ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 2 డైరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ ఫినిష్ దట్ ఎక్సర్సైజ్ మీరు ఆ ఎక్సర్సైజ్ ఫినిష్ చేస్తే ఇఫ్ క్లాస్ ఏ టెన్స్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ ఫినిష్ అనేది V1 కదా V1 అంటే సింపుల్ ప్రెజెంట్ కదా ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలండి యూనివర్సల్ ట్రూత్ కాదు కదా విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1 ఏదైనా రావచ్చు కాబట్టి విల్ ప్లస్ V1 ఉండాలి కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ 4 తెలిస్తే చాలా అంతే నెక్స్ట్ 15th క్వశ్చన్ చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు జాగ్రత్త చూడండి ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇది ఏ టెన్స్ చెప్పండి ఫస్ట్ ఇక్కడ హ్యాడ్ చూడగానే పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ ప్లస్ V3 పెడతారు కాదు ఓకేనా హ్యాడ్ పక్కన V3 ఉందా లేదు ఇక్కడ హ్యాడ్ పక్కన V3 ఉందా మళ్ళీ లేదు కదా కాబట్టి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది మెయిన్ వర్బ్ అవుతుంది అండి ఇది ఏ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది అంటే హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది సో ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇది మనకు సింపుల్ పాస్ట్ అండి అదే ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే హ్యాడ్ పక్కన V3 ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అది హ్యాడ్ పక్కన ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అనమాట మరి ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి అక్కడ ఏముండాలి చెప్పండి ఏముండాలి అక్కడ వుడ్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 మైట్ ప్లస్ V1 మరి వుడ్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 ఉండాలి కాబట్టి ఇది ఎట్లా రాదు ఇది ఎట్లా రాదు ఐ వుడ్ సీ ఐ కుడ్ హ్యావ్ సీన్ అట కుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుందా మనకి ఇక్కడ రాదు కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ యూ షోయిడ్ మీ యువర్ హాల్ టికెట్ ఇక చూసుకోండి ఇది మనకి ఇఫ్ క్లాస్ ఏ టెన్స్లో ఉందండి షోయిడ్ మీ యువర్ హాల్ టికెట్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 షోడ్ అంటే V2 కదా సింపుల్ పాస్ట్లో ఉంది మరి ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే అక్కడ ఏముండాలి చెప్పినా కదా వుడ్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 మైట్ ప్లస్ V1 కాబట్టి మనకు ఇప్పుడు ఇది ఆన్సర్ కాదు ఐ వుడెంట్ లెట్ యూ ఇన్ ఐ వుడ్ లెట్ యూ ఇన్ రెండు సేమ్ ఉన్నాయి కానీ వుడెంట్ ఉంది వుడ్ ఉంది ఇప్పుడు నువ్వు నాకు హాల్ టికెట్ చూపిస్తే నేను లోపలికి పంపిస్తాను అనాలి లోపలికి పంపేను అన్నాను కదా కాబట్టి మనకు లోపలికి పంపిస్తాను ఐ వుడ్ లెట్ యూ ఇన్ లోపలికి అనుమతిస్తాను అని కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ చూడండి 17th క్వశ్చన్ ఏం చేసింది తెలుసా మెయిన్ క్లాస్ ఇచ్చిండి ఇఫ్ క్లాస్ అడుగుతుంది మనకి ఇక్కడ రైట్ చూడండి ఇఫ్ దే డాష్ వెల్ దే వుడ్ విన్ ద మ్యాచ్ చూడండి ఇక్కడ దే వుడ్ విన్ ద మ్యాచ్ అంటే ఇది ఎందులో ఉందండి వుడ్ ప్లస్ V1లో ఉంది మరి ఇక్కడ వుడ్ ప్లస్ V1లో ఉంది అంటే పాస్ట్లో ఉన్నట్టే కదా కొంచెం మరి ఇప్పుడు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ వస్తుందా సింపుల్ పాస్ట్ వస్తుందా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుందా సింపుల్ పాస్ట్ రావాలి అక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ రావాలి సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి సబ్జెక్ట్ ప్లస్ V2 ఓకేనా V2 అంటే ఇఫ్ దే డాష్ V2 అంటే ప్లేడే కదా బట్ మనకు ఇది ఆన్సర్ కాదు హ్యాడ్ ప్లేడ్ కూడా ఆన్సర్ విల్ ప్లే అవుతుంది ఆన్సర్ లేదు ఇఫ్ క్లాస్లో ఎప్పుడైనా సరే విల్లు రాకూడదు ఓకేనా ఇఫ్ క్లాస్లో ఎప్పుడైనా సరే విల్లు స్ట్రక్చర్ రాకూడదు ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ అన్న రావాలి సింపుల్ పాస్ట్ అన్న రావాలి పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి ఇదైతే రాకూడదు కాబట్టి ఆప్షన్ సి నెక్స్ట్ ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ డూ ఇట్ ఇది కూడా మనకి ఏంటిదండి సింపుల్ వుడ్ ప్లస్ V1 ఉంది మనకు పాస్ట్ రావాలండి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి పాస్ట్లో ఉండాలి ఇది కూడా కాబట్టి మనకు ఇఫ్ ఐ హ్యాడ్ యూ అంటామా నువ్వే గనక నేనట్లయితే అంటే నీ ప్లేస్లో నేనుంటే హ్యాడ్ అయితే అనలేము ఇక్కడ తీసేయండి యామ్ అయితే అనలేము తీసేయండి ఇఫ్ ఐ వాజ్ యూ అంటామా ఇఫ్ ఐ వర్ యూ అంటామా అంటే జాగ్రత్తగా వినండి ఇది మనకు సబ్జెక్టివ్ మోడ్ క్వశ్చన్ నాన్న ఇఫ్ క్లాస్లో మీకు ఎప్పుడైనా సరే
ఓకేనా. ఇఫ్ క్లాస్లో మీకు ఎప్పుడైనా సరే వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే ఇఫ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఇఫ్ క్లాస్ని మనము ఇమాజినేషన్ కోసం యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ప్లూరల్ వెర్బ్ని మాత్రమే వాడాలి. ఇఫ్ ఐ వర్ యూ అనాలి, ఇఫ్ ఐ వాజ్ యూ కాదు. కాబట్టి ప్లూరల్ వెర్బ్ ఇక్కడ మనకు వర్. సో మనకు మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇఫ్ ఐ వర్ యూ, ఐకి జనరల్గా వజే రావాలి, కానీ మీకు సబ్జెక్టివ్ మోడ్ మాట్లాడేటప్పుడు ఇమాజినేషన్ మోడ్లో మాట్లాడేటప్పుడు ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ ఇట్. నీ ప్లేస్లో కనుక నేనుంటే దాన్ని చేసేవాడిని అని. ఓకేనా. ఇఫ్ ఐ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటామా, నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యి ఉంటే అంటే మీనింగ్ ఏంటి? సారీ, అక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇఫ్ ఐ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, లేకపోతే ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా? ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేనే కనుక ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే. ఇమాజినేషన్ కదా. బట్ ఇఫ్లో మీకు వాజ్ వస్తుందా వర్ వస్తుందా ఇమాజినేషన్లో అంటే వర్రే వాడాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఐ అయినా హీ అయినా షీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్లూరల్ వెర్బే వాడాలి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది, వర్ వాడాలి ఎప్పుడైనా సరే. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మీకు, సో పోయినసారి మనకు కోర్టు జాబ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ఇది. జాగ్రత్త చూడండి మన క్వశ్చన్ ఎలా ఉందో. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకేనా. అడ్జెక్టివ్ కనిపెట్టమంటుండండి, అడ్జెక్టివ్ ఐడెంటిఫై చేయమంటుండు. చెప్పండి ఇక్కడ. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ మీల్స్ మే లీడ్ టు వేరియస్ డెఫిషియన్సీస్ ఇన్ ద బాడీ. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చిండు. ఓకేనా. ఏది అడ్జెక్టివ్ అవుతుందని? న్యూట్రిషియస్, ల్యాక్, డెఫిషియన్సీస్, లీడ్. చెప్పండి ఏది అడ్జెక్టివ్ అవుతుంది మనకు? జనరల్ మీకు మన క్లాసెస్ యాప్లో క్లాసెస్ చూస్తే మేము డైరెక్ట్ ఆన్సర్ పెడతాను నాన్న. ఓయూఎస్ అనే సఫిక్స్తో టెండ్ అవుతే వాటిని జనరల్ మనం ఏమంటాం చెప్పండి? అడ్జెక్టివ్స్ అంటాం. ఏమంటాం వాటిని? అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ మీల్స్, మీల్స్ అనేది ఏంటిదండి? నౌనే కదా. మన మీల్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్ని మోడిఫై చేసే వర్డ్ ఏంటిది? అడ్జెక్టివే కదా. సో ఎలాంటి మీల్స్? న్యూట్రిషియస్ మీల్స్ అనమాట. ఓకేనా. కాబట్టి న్యూట్రిషియస్ మీల్స్ అంటే మీల్స్ అనేది నౌన్ని మోడిఫై చేసేది ఇక్కడ ఏంటిది? అడ్జెక్టివ్. కాబట్టి న్యూట్రిషియస్ అనేది మనకి ఏంటిది ఇక్కడ? అడ్జెక్టివ్. ఓకేనా. ఇప్పుడు మనకు ల్యాక్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ కాదు, ల్యాక్ అనేది నౌన్ని మోడిఫై చేస్తే ఇక్కడ ఏం లేదు దాని పక్కన. రైట్. నెక్స్ట్ మనకు డెఫిషియన్సీస్ అనేది ఏంటిదండి? వేరియస్ డెఫిషియన్సీస్. ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇది మనకు ఇది నౌనే కదా, ప్లూరల్ నౌన్ ఇది. వేరియస్ అనేది కూడా అడ్జెక్టివే, కింద ఆప్షన్స్లో ఇవ్వలేడు కాబట్టి మనం చూసుకోలే. ఇక్కడ ఇది ఇచ్చిండు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. రైట్. కాబట్టి వేరియస్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి డెఫిషియన్సీ అనేది మనకు నౌన్. నెక్స్ట్ మనకు లీడ్ అనేది ఏమవుతుందండి? వెర్బ్ అవుతుంది. మే పక్కన వచ్చింది కాబట్టి వెర్బ్, ఒక మోడల్ వెర్బ్ పక్కన వస్తుంది దాన్ని ఏమంటాం? వెర్బ్ అంటాం. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అండి? ఆప్షన్ 1 న్యూట్రిషియస్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అండి. అర్థమైందా? ల్యాక్ అనేది ఇక్కడ నౌన్, ఆఫ్ అనేది ఏమో ప్రిపోజిషన్. నౌన్ ఎందుకంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కదా. రైట్. ల్యాక్ అనేది ఆఫ్ అనేది ప్రిపోజిషన్, ఇది మనకు అడ్జెక్టివ్, ఇది మనకు నౌన్. రైట్. నెక్స్ట్ మనకు మే అనేది మనకు మోడల్ వెర్బ్ అండి, లీడ్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. 2 అంటే ప్రిపోజిషన్, వేరియస్ అనేది ఇక్కడ ఏమవుతుంది మనకు? అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. డెఫిషియన్సీ అనేది మనకి ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఇన్ అనేది ప్రిపోజిషన్, దా అనేది మనకు ఆర్టికల్ పక్కన వచ్చింది కాబట్టి బాడీ అనేది నౌన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకు కోర్టు జాబ్స్లో వచ్చిన క్వశ్చన్. చూస్ ద ఎర్రర్ పార్ట్. మీకు ఏ మోడల్ అనే రావచ్చు క్వశ్చన్, మీకు కాన్సెప్ట్ వస్తే చాలు. క్వశ్చన్ ఏ మోడల్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు అంతే. ఓకేనా. ఏమంటున్నా? ఎర్రర్ పార్ట్ అడుగుతున్నాను. ద లీవ్స్ అంటే ఆకులు ఆర్ ఫాలింగ్ పడిపోతున్నాయట. ఎలా పడిపోతున్నాయి? క్విక్ అంటుండు. చూడండి మనకు క్విక్లీ. ఒకసారి ఈ రెండు డిఫరెన్స్ చెప్పండి నాకు. క్విక్లీ అనేది మనకు యాడ్వర్బ్ అండి. క్విక్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్ అండి. క్విక్ రివిజన్ అంటాం కదా, రివిజన్ అనేది నౌన్ కాబట్టి క్విక్ రివిజన్. క్విక్ అనేది అడ్జెక్టివ్, రివిజన్ అనేది నౌన్ కాబట్టి క్విక్ అనేది అడ్జెక్టివ్ అనమాట. రైట్. నెక్స్ట్ మనకి క్విక్లీ అనేది మనకి ఏంటి? యాడ్వర్బ్ అండి. అది ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ద లీవ్స్ ఆర్ ఫాలింగ్ క్విక్లీ అంటామా క్విక్ అంటామా అంటే క్విక్లీ అనాలి నాన్న. ఎందుకు సార్? ఎందుకంటే లీవ్స్ అనేవి ఆకులనేవి పడిపోతున్నాయి. ఇక్కడ ఫాలింగ్ అనేది ఏంటిది? వెర్బా కాదా? వెర్బ్. మరి వెర్బుని మోడిఫై చేయాలి. ఇక్కడ ఎలా పడిపోతున్నాయని చెప్తుంది, వెర్బ్ ఎలా జరుగుతుందో చెప్తుంది. మరి వెర్బుని మోడిఫై చేయడానికి వచ్చేది ఏంటిది? మనకి యాడ్వర్బ్ కదా. అడ్జెక్టివ్ వస్తుందా ఇక్కడ మనకు? అడ్జెక్టివ్ అవసరమా ఇక్కడ మనకు? లేదు. అడ్జెక్టివ్ దేనికోసం వస్తుంది అండి? నౌన్ కోసం కానీ ప్రొనౌన్ కోసం కానీ వస్తుంది. ఇక్కడ ఏముంది? వెర్బ్ ఉంది. మరి వెర్బ్ కోసం వచ్చినప్పుడు ఏది వాడాలి మీరు? యాడ్వర్బ్ వాడాలి. కాబట్టి క్విక్ అనేది అడ్జెక్టివ్, క్విక్లీ అనేది మనకి యాడ్వర్బ్. కాబట్టి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని స్పాటింగ్ ఎర్రర్స్లో క్వశ్చన్ ఇచ్చిండు.
అదనమాట రైట్. కాబట్టి మనకు ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది నాన్న. సో కిక్ అనేది ఎర్రర్ కాబట్టి ఎర్రర్ పార్ట్ అంటే మనకి ఏంటిది అక్కడ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మిగతా అది కూడా చూద్దాం. ఎందుకంటే ఆటమ్ హ్యాస్ బిగన్, బిగాన్ ఇది కరెక్టే ఉంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ వీటి పక్కన మనకి ఏం రావాలి, ఎప్పుడైనా V3 రావాలి మెయిన్ వర్బ్. బిగాన్ V3 ఇది మనకు కరెక్టే ఉంది. ఓకే, ఎర్రర్ ఎక్కడ ఉందంటే క్విక్లీ దగ్గర ఎర్రర్ ఉంది అనమాట రైట్. కాబట్టి అది మనకి ఎర్రర్ అండి. సో ఎర్రర్ పార్ట్ అడుగుతుంది కాబట్టి ఇది మనకి ఎర్రర్ పార్ట్. ఇక్కడ క్విక్లీ ఉండాలి, ఎందుకంటే వెర్బ్ని మోడిఫై చేయడం కోసం యాడ్ వర్బ్ రావాలి కాబట్టి క్విక్లీ ఉండాలి. అర్థమైంది కదా ఇది రైట్. ఓకే, ఇవ్వండి. ఓకేనా, ఇవి మీకు ఆ 2 టాపిక్స్లో క్వశ్చన్స్. ఓకేనా, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్స్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ మనము ఇఫ్ క్లాస్ కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్పేది మిస్ అయిందండి. అదేంటంటే చూడండి, ఇక్కడ అన్లెస్. జనరల్గా అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్ నాన్న. అన్లెస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు, ఇఫ్ నాట్ అంటూ ఉంటాం రైట్. అయితే మీరు ఎప్పుడైనా సరే అన్లెస్ యు గో దేర్ అనాలి, అన్లెస్ యూ డోంట్ గో దేర్ అని ఉంటుంది ఎగ్జామ్లో మీకు. చూడండి, అన్లెస్ అంటేనే మీనింగ్ ఏంటండి, నువ్వు వెళ్ళకపోతే, చేయకపోతే. ఓకేనా, అన్లెస్ అంటేనే, అన్లెస్ యూ గో దేర్ అంటేనే నువ్వు వెళ్ళకపోతే. అన్లెస్ యూ డోంట్ గో దేర్ ఉండొద్దు. అన్లెస్ అనేది ఆల్రెడీ నెగిటివ్, మళ్ళీ నెగిటివ్ ఎందుకు ఉండకూడదు అనమాట. కాబట్టి ఇది మనకు రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, అన్లెస్ తోటి ఉన్న క్లాస్ ఎప్పుడైనా సరే నాట్ రాకూడదు. అన్లెస్ అంటేనే నెగిటివ్ అది. ఇప్పుడు నెవర్ తోటి నాట్ వస్తుందా, రాదు కదా. ఐ నెవర్ డోంట్ గో దేర్ అంటామా, లేదు, ఐ నెవర్ గో దేర్ అంటాం. నెవర్ అనేది నెగిటివ్ కాబట్టి. అలాగే అన్లెస్ తోటి ఉన్న క్లాస్లో మీరు ఎప్పుడైనా సరే నాట్ వాడకూడదు. అన్లెస్ యూ గో దేర్, అన్లెస్ షీ కంప్లీటెడ్ ద వర్క్, అంతే. ఓకేనా, డిడ్ నాట్, డూ నాట్ యూజ్ చేయకూడదు. ఓకేనా, కాబట్టి మనకు ఇది ఒక పాయింట్ చూసుకోండి జాగ్రత్తగా. అర్థమైంది కదండి ఇది. ఓకేనా, అయితే మీకు చెప్పేది ఒకటే అండి. సో మీకు ఇంకా నెక్స్ట్ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను కోర్టు జాబ్స్ కోసం. మీరు ఒకటే పని చేయాలి ఏంటంటే, సో మీరు అక్కడ యూట్యూబ్లో చేసిన ప్రతి ఒక్క వీడియో చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ అప్లోడ్ చేసినాను మీకు ఆల్రెడీ యూట్యూబ్లో. ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ కొన్ని చేశాను, ఆ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. తర్వాత రివిజన్ క్లాసెస్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, సో మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఓకేనా, ఐకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే మన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకు సో జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ ఉంది నాన్న. మీకు ఇది ఆఫర్లో ఉంది కోర్సు, ఇంగ్లీష్ కోర్స్ ఆఫర్లో ఉంది. ఆఫర్ ఈ రోజు తోటి ఎండ్ అయిపోతుంది, 6th April నైట్ వరకు ఎండ్ అయిపోతుంది నాన్న. 49 రూపీస్కి ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ. ఇది ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ. డెమో క్లాసులు ఉంటాయి, డెమో చూసి తీసుకోండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ మొత్తం మీకు డెమోలోనే ఉంటుంది ఫ్రీగా. ఓకేనా, అది చూసి తీసుకోండి. డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకున్నాను. బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్ తీసుకోండి. బుక్లో కూడా మీకు సో మొత్తం టాపిక్స్ అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా, ఇదండి. ఓకేనా, ఇవి మీకు సో రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 2 అన్నమాట రైట్. ఈ వీడియోని మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఓకేనా, నేను మీకోసం ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, కోర్సు కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. ఓకే, thank you. That's all for this video. Thank you.